హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం 78వ భాగం. సేమ్ కాన్ఫరెన్స్ హాల్, సేమ్ పర్సన్స్. డిస్కషన్ మాత్రం చాలా హీట్గా ఉంది. మాధవరావు, అరుణ్, అభినే టార్గెట్ చేస్తూ జరుగుతున్న మీటింగ్ అది. వాళ్ళని అభి ఏమాత్రం లెక్క చేయకుండా మిగతా వాళ్ళని చూస్తున్నాడు. ఆ మిగతా వాళ్ళలో కొద్దిమంది అసహనంగా ఉన్నారు మాధవరావు మీద. ఇదేం చిన్న విషయం కాదు మాధవరావు గారు, మీ నిర్ణయం మీరు తీసుకోవడానికి. అరుణ్ ఇప్పుడిప్పుడే కదా కంపెనీలోకి వచ్చింది. మీకు అడుకని కొత్త ప్రాజెక్ట్ అతని చేతుల్లో పెట్టడం కన్నా ఎక్స్పీరియన్స్ ఉన్న అభినవ్ గారికి ఆ డీల్ అప్పగించడం మంచిది అన్నాడు ఒక ఆయన మాధవరావుతో ఏకీభవించకుండా. సంవత్సరం నుంచి ఆఫీస్ వర్క్ చూస్తున్నాడు అరుణ్. ఇంకెంత ఎక్స్పీరియన్స్ కావాలి? అభి ఇక్కడికి వచ్చింది ఒక ఎంప్లాయీగా మాత్రమే. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడానికి మాత్రమే అతనికి రైట్ ఇచ్చింది. కొత్త ప్రాజెక్ట్స్తో అతనికేం సంబంధం లేదు అన్నాడు మాధవరావు. సంవత్సరం అయినా అరుణ్ ఒక్క ప్రాజెక్ట్ సక్సెస్గా పూర్తి చేయించాడా? ఇప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నాడు. మీ కొడుకు గురించి కాదు, కంపెనీ గురించి ఆలోచించండి. ఈ ప్రాజెక్ట్ డీల్ మనకి ఓకే అయితే షేర్స్ వాల్యూ పెరుగుతుంది. కంప్లీట్ చేస్తే పోయిన సక్సెస్ తిరిగి వచ్చినట్టే అన్నాడు మరొకతను. వాళ్ళు చెప్పేది కూడా నిజమేగా మావయ్య, అభి అయితే పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలడు అంది శ్రావణి. ఆ మాటకి చురుగ్గా చూశాడు కోడలి వైపు. ఒక రకంగా మాధవరావు ఇంత మొండుపట్టి పట్టడానికి కారణం ఆమె. 2 రోజుల క్రితమే ఒక ప్రాజెక్ట్ పూర్తి చేశారు. ఆ ప్రాజెక్ట్ సక్సెస్ మిస్ జరిగినప్పుడు క్లయింట్స్తో కూడా అభినవ్ వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్లో ప్రోగ్రెస్ వచ్చిందని, అతని వల్లే కంప్లీట్ అయిందని చాలామంది అభినే పొగిడారు. తమ కంపెనీలో అతని పేరు పెరగడం నచ్చలేదు మాధవరావు అరుణ్కి. వాళ్లే అనుకుంటే శ్రావణి కూడా క్రెడిట్ మొత్తం అభిదే అని అందరి ముందు మోసేసింది. ఆమె ఇంటెన్షన్ వేరే అయినా తమ ఇంటి కోడలు కూడా అభిని మోయడం అస్సలు నచ్చలేదు వాళ్ళకి. ఇంకొన్ని రోజులు పోతే అభి ఆఫీస్లో శాశ్వతంగా తిష్ట వేస్తాడు. ఇప్పటి నుంచి అందరూ అతనికి ఫేవర్గా వెళ్ళిపోతే అరుణ్కి వాల్యూ ఉండదని మాధవరావు ఆవేదన. అందుకే కంపెనీకి కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్ డీల్ మీట్ దగ్గర నుంచి అంతా అరుణ్తోనే హ్యాండిల్ చేయించాలని డిసైడ్ చేసుకున్నాడు. తనకి ఫేవర్గా ఉన్న వాళ్ళ హెల్ప్తో వెనక నుండి కొడుకుని ముందు నడిపించి ఆ ప్రాజెక్ట్ దక్కించుకోవాలని ఆలోచించాడు. కానీ అతని నిర్ణయాన్ని అందరూ ఒప్పుకోవడం లేదు. చిన్న ప్రాజెక్ట్ అయితే ఇంత డిస్కషన్ వచ్చేది కాదు, కానీ ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. వచ్చే లాభాల గురించి ఆలోచిస్తున్నారు. అరుణ్ మీద నమ్మకం లేదు. యాదగిరి మాట్లాడబోయాడు, కానీ అభి ఆపేశాడు. ఎన్నిసార్లని బెదిరించి వాళ్ళని ఒప్పిస్తాడు? బిజినెస్ గురించి నీకేం తెలుసని మాధవరావు అందరి ముందు యాదగిరిని అవమానించడానికి ఏమాత్రం వెనకాడని ఆవేశంలో ఉన్నాడని అతనికి అర్థమైంది. అభి అరుణ్ని గైడ్ చేస్తాను అంటున్నా అగ్రీ చేయలేదు. అరుణ్ తన ఓన్గా ఈ ప్రాజెక్ట్ డీల్ చేస్తాడు అని ఒకటే మాట. మా ఫ్యామిలీ షేర్స్ ఎక్కువని గుర్తుపెట్టుకోండి, కానీ జస్ట్ ఒక ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయడానికి షేర్స్ మ్యాటర్ కూడా తీసుకురావాల్సి వస్తుందని అనుకోలేదు. మీరందరూ ఎందుకు ఏకీభవించట్లేదు? వాడికి ఒకసారి అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటాడని రిక్వెస్ట్ కూడా చేశాడు మాధవరావు. కంపెనీ అంటే మార్కెట్లో ఆపోజిట్ కంపెనీలకి కాంపిటీషన్ ఇవ్వాలి, కానీ ఇంటర్నల్గానే తమ మధ్య యూనిటీ లేకుండా ఎలా ఉంటే కష్టమని అరుణ్కి ఛాన్స్ ఇద్దామనుకుని మొత్తానికి ఒప్పుకోక తప్పలేదు వాళ్ళకి. వాళ్ళు అగ్రీ చేయడం ఆలస్యం. మాధవరావు మీటింగ్ ఓవర్ అనడంతో వెళ్ళిపోయారు. అభి వెళ్ళలేదు, చైర్లోంచి కూడా లేవలేదు. ఈ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఆ కంపెనీకి తీసుకురావాలని ఉంది అతనికి. బెంగళూరులో ఒక ఎంఎన్సీ ఇస్తున్న హై బడ్జెట్ ప్రాజెక్ట్. అలాంటి క్రూషియల్ వన్ ఒకటి వస్తే చాలు, మార్కెట్లో షేర్స్ వాల్యూ అమాంతం పెరిగిపోతుంది. జగదీష్ గారు పెట్టిన ఈ కంపెనీ తన వాల్యూని తిరిగి పొందుతుందని ఇంకా తగ్గకుండా ఉన్నాడు. తన పంతం నెగ్గినందుకు అతన్ని చూసి నవ్వుకున్నారు మాధవరావు, అరుణ్. మరోసారి ఆలోచించు, ఇంత సెల్ఫిష్గా థింక్ చేస్తున్నావు కాబట్టే కంపెనీ నీ చేతుల్లో ఉన్న నేను తిరిగి రావాల్సి వచ్చింది అన్నాడు అభి. ఆ మాట వాళ్ళని వెక్కిరిస్తున్నట్టు అనిపించింది, కానీ అభి ఉద్దేశం వేరు. అది మరోసారి ఇలా జరగకూడదనే ఈసారి జాగ్రత్త పడి నా కొడుకే అప్పగించాను, పూర్తి చేస్తాడు అని గర్వంగా పలికాడు మాధవరావు. వాడు ఏమాత్రం పూర్తి చేయగలడో నేను రోజు చూస్తూనే ఉన్నా అన్నాడు అభినవ్తో. ఈసారి ఇంకా బాగా చూడు, నేను సాధించి తీరుతా అన్నాడు అరుణ్ కోపంగా. అతనిలో తన మీద కోపం పంతం మాత్రమే కనిపిస్తుంటే నాకు నమ్మకం లేదంటూ లేచాడు అభి. నిజమయ్యాక నమ్ముదూలే,
నా కొడుకు చెప్పింది చెప్పినట్టు పూర్తి చేస్తాడు. ఆ ప్రాజెక్ట్ని ఈ కంపెనీకి తీసుకొస్తాడు. తీసుకొచ్చి తీరుతాడు. చూస్తూ ఉండు అన్నాడు మాధవరావు కోపంగా. జరగని వాటికి ఇంత డిస్కషన్ అనవసరం అన్నాడు అభి సింపుల్గా తేల్చేస్తూ. ఉక్రోషం వచ్చేసింది మాధవరావుకి. జరుగుతుంది. పందెం కాసి మరీ చెప్తాను. మాట వెనక్కి తీసుకోవడానికి సిద్ధంగా ఉండు అన్నాడు ఆవేశంగా. ఆవేశంలో పందెం అంటున్నాడని అభి మౌనంగా చూస్తూ నిలబడ్డాడు. ఆగిపోయావే? అరుణ్ గెలుస్తాడని బెట్ కాస్తాను నేను. నువ్వు తప్ప అని నిరూపిస్తాను. మరి నువ్వు? ఆయన రెచ్చగొడితే రెచ్చిపోలేదు అవి. అరుణ్ వర్క్ ఎలా ఉంటుందో డైలీ చూస్తూ ఉండడం వల్ల అతనికి అవగాహన ఉంది. కానీ అరుణ్ గెలుపు ఓటముల మీద తన పందెం కాయలేడు. వేరే ఎవరైనా హెల్ప్ చేస్తే గెలుస్తాడేమో కూడా. ఓకే, కానీ కొంచెం చేంజ్ చేద్దాం. నీ కొడుకు గెలుస్తాడని బెట్ కాస్తే నా బెట్ నేను గెలుస్తాను అని. నీ కొడుకు ఓడిపోతాడని కాదు అన్నాడు అవి. అర్థం కాక ఏంటి అన్నాడు మాధురావు. ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీకే రావాలని నా ఓన్ కంపెనీకి ఆఫర్ వచ్చినా వద్దనుకున్నాను. నేను రేస్లో లేకుండా నీ కొడుకు ఓడిపోతాడని ఎలా చెప్తాను? అందుకే డ్రాప్ అవుదామనుకున్న నా డెసిషన్ని డ్రాప్ చేసుకుంటున్నా. ఈ ప్రాజెక్ట్ని నా కంపెనీకి తీసుకొస్తా అన్నాడు అభి. మాధవరావు ఆలోచనలో పడిపోయాడు. కానీ అంతవరకు వచ్చాక వెనక్కి తగ్గదలుచుకోలేదు. సరే, ఒకవేళ ఈ ప్రాజెక్ట్ అరుణ్ సాధిస్తే యాదగిరి రాయించిన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసి నువ్వు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలి అన్నాడు. డన్. మరి నేను సాధిస్తే? ఏం అడుగుతాడా అని ఆలోచనలో పడ్డాడు మాధవరావు. ఫోన్ అదే పనిగా మోగుతుంటే వెళ్ళి చూసింది తేజు. పేర్లేదు, న్యూ నెంబర్. వెళ్ళి వాష్రూమ్ డోర్ కట్టింది. అభి తలుపు తీశాడు. ఫోన్లోకి చూస్తూ సడన్గా అతని వైపు దృష్టి మరల్చగానే అసలు విషయం మర్చిపోయింది. కండలు తిరిగిన దేహంతో ఒంటిని వేడని వాటర్ వల్ల అతని తెల్లని మేని తలుకులు ఇంతుంటే అదేదో మొదటిసారి అన్నట్టు రెప్పపడడం లేదు ఆమెకి. ఎందుకో అతన్ని ఎన్నిసార్లు ఎంతసేపు చూసినా కంటికి సరిపోదు. తననే ఆర్తిగా తిలకిస్తున్న సతీమణి చూపలకి అతని పెదవులు నవ్వుని అరువు తెచ్చుకున్నాయి. ముఖం మీద నిలిచిన చుక్కల్ని చూపుడు వేలుతో తీసి ఆమె ఫేస్ మీద స్ప్రింకల్ చేశాడు. అప్పటికి తేరుకుని వేరే వైపు చూస్తూ కాలుస్తుంది నీకు అంది ఫోన్ చూపించి. ఆ ఫోన్ని తేజుని మార్చి మార్చి చూసి స్నానం చేస్తున్నానే కనిపించట్లేదా అన్నాడు డోర్ కొట్టి మరీ చెప్తుందని. లేదే, డోర్ క్లోజ్ చేస్తుందిగా అంది పెదవులు బిగబెట్టి నవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తూ. అభి ఐబ్రోస్ ట్రై చేసి అవునా పాపం ఫీల్ అవుతున్నట్టు అంటూ డోర్ పూర్తిగా వెనక్కి లాగేసి టవల్ దిగిపోయాడు. తేజు ముందుగానే గ్రహించి డోర్ వేసేసింది. నీ ఆఫీస్ నెంబర్కి కంటిన్యూస్గా వస్తుంటే అర్జెంట్ ఏమో అని పిలిచాను అంది ఫోన్ బెడ్ మీద పడేస్తూ. అభి నవ్వుకుని మళ్ళీ వస్తే లిఫ్ట్ చేసి 5 minutesలో చేస్తానని చెప్పన్నాడు. తేజు రూమ్ బయటికి వెళ్ళబోతుంటే మొబైల్ మళ్ళీ మోగింది. చెవి పగిలిపోతుందబ్బా అనుకుంటూ లిఫ్ట్ చేసి హలో అంది. అటువైపు నిశ్శబ్దం. బహుశా ఆమె గొంతు విని అనుకుంటా. హలో అంది తేజు మళ్ళీ. హలో అభి అని వినిపించింది అటు నుంచి ఒక ఆడగొంతు. శ్రావణి అని గుర్తుపట్టడానికి ఎక్కువ టైం పట్టలేదు తేజుకి. వెంటనే ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ మారిపోయాయి. హూ ఆర్ యూ అంది నేమ్ సేవ్ చేసలేదని. ఎవరు తేజునా? అభి లేడా అని అడిగింది శ్రావణి. నువ్వెవరో చెప్పు ముందు అని కొట్టినట్టుగా అడిగింది తేజు. నేను శ్రావణిని అంది. ఎందుకు కాల్ చేసావు? ఆఫీస్ మ్యాటర్, వర్క్ గురించి అడగాలి. అయితే ఆఫీస్కి వచ్చాక మాట్లాడుకో. మా ఆయన చెప్పందే నీకు పనేం లేదంటే గోళ్ళు గిల్లుకుంటూ కూర్చో, అంతేగాని ఇలా పర్సనల్ టైంలో కూడా కాంటాక్ట్ చేసి ఇరిటేట్ చేయకు అంది. అతను నార్మల్ ఎంప్లాయ్ కాదు, ఆఫీస్ అవర్స్లో మాత్రమే కాంటాక్ట్ చేయడానికి. మేము ఎప్పుడైనా కాల్ చేయొచ్చు అని అంతే సీరియస్గా ఆన్సర్ ఇచ్చింది శ్రావణి. ఉఫ్, చూడు నువ్వు కావాలని చేస్తున్నావని నాకు తెలుసు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు మా నుంచి? చెప్పరాదు, నాకు క్లారిటీ వస్తుంది. తేజు మీరు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు అంది. ఏచి ఆపు, ఎవడికి చెప్తున్నావు? ఇంకోసారి ఈ డైలాగ్ కొట్టావంటే నాలుక తగ్గొస్తా. అవును, మొన్నేంటి ఓ ట్రై చేస్తున్నావు? ఆ టైంలో అభి పక్కన నువ్వు ఉంటే నేను ఫీల్ అయిపోతాను అనుకున్నావా? అభిని అనుమానిస్తానని ఆశ పెట్టుకున్నావా? అలాంటివి కల్లో కూడా జరగవు. మోసం చేశావని తెలిసినా ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయివని అభి వదిలేశాడు. తనకి నిజం తెలిసినా నీకేం కాలేదని సంతోషించు. మీ ఇద్దరి లైఫ్ ఇప్పుడు సెపరేట్ అయిపోయింది. బుద్ధిగా నీ ముగ్గురితో కాపురం చేసుకో. కాదని మళ్ళీ ఏదైనా ట్రై చేస్తే ఈసారి అస్సలు వదిలిపెట్టను.
ఒళ్ళు దగ్గర పెట్టుకుని తనకి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చింది తేజు. శ్రావణి అంతా ఓపికగా విని, నేనేం చేయాలో నాకు తెలుసు తేజు. మేమిద్దరం పర్సనల్గా విడిపోయాం, కానీ ప్రొఫెషనల్గా కలిసే ఉన్నాం. విడిపోవడం అవ్వదు కూడా. కాల్ చేశానని అభికి చెప్పు అని కట్ చేసింది. ఆ కలిసే ఉన్నామనే మాట తేజుని బాగా డిస్టర్బ్ చేసింది. అదే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంటే ఆమె ఆలోచనలకు కళ్ళెం వేస్తూ 2 చేతులు ఆమెను గట్టిగా బిగించాయి. టవల్ మీద ఉన్న అభి తేజు వైపుకి ఆనుకుని నిలబడ్డం వల్ల అతని ఛాతీ చల్లని స్పర్శ ఆమె శరీరానికి నేరుగా తగులుతుంది. సోప్ సువాసన ముక్కుని గాఢంగా తాకుతుంటే ఆమె తలుపులు ఆటోమేటిక్గా అతని వైపు మరలిపోయాయి. పెదవులకి అందిన ఆమె కుడి చెవిని కందేలా చేశాడతను. దానికే మెలికలు తిరుగుతూ అతని వైపుకి టర్న్ అయింది తేజు. అదండి మాంగళ్యం 78వ భాగం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.